అధ్యాయము 22 అధ్యాయం మొదటి నుండి కూడా చదువుకున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానమైన తరువాత ఆయన శిష్యులను బలపరుచుకున్నటువంటి దినాన్ని శిష్యులను బలపరుచుకున్నాడు. నాడు కూడా మనలాగానే యేసు ప్రభువారు సిలువేయబడ్డాడు అన్నారు, పునరుత్థానం అయ్యాడు, వెళ్ళిపోయాడు అనుకున్నారు. ఎవరికాలే రకరకాలైనటువంటి ఆలోచనలతో దేవుడికి దూరం అయిపోయి వారి పనిపాట్లతోనే పడిపోయినప్పుడు ఆయన మనలో బలపరచడానికి వచ్చారు. మరి ఈ రోజు మనం చెప్పుకోబోయేటువంటి పాఠం యేసు ప్రభువారు ప్రజలకు తన శిష్యులకు ప్రత్యక్షమైంది ఎన్నోసారి అనేది జ్ఞాపకంటే చెప్తే చాలా సంతోషం. మరి ఎన్నోసారి ఇవాళ కనపడటం ప్రభు శిష్యులకి ఎన్నిసార్లు చెప్పాడు అమ్మా? మూడోసారి 2 సార్లు అయినా చెప్పాడు, 2 సార్లు కూడా బలపరిచాడు, వాళ్ళ మీద ఊదాడు, ఆత్మను పొందుకొని అన్నాడు. కానీ వీళ్ళే ఆత్మని పొందుకున్నారు, కానీ దాని మీద లక్ష్యం ఉంటుంది. ఎందుకని వీళ్ళు కష్టపడకుండా వచ్చినటువంటి ఆత్మ, కష్టపడకుండా వచ్చినటువంటి మనం కూడా వీళ్ళ కష్టం లేకపోకుండా స్వస్థత వచ్చినా కూడా మనం దేవుని రాష్ట్ర కష్టపడి ప్రార్థించి కన్నీరు కాచి స్వస్థతను పొందుకుంటే వాళ్ళ జీవితం అంతా కూడా జ్ఞాపకం ఉంటుంది. ఎంత కష్టపడ్డప్పుడు దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు, ఎంత శ్రమ పడ్డాను నేనప్పుడు అని ఎదుట వారికి చెప్పడానికి సాక్ష్యం ఉంటుంది. మన మనసులో కూడా అది ఉంటుంది. ఎవరికైనా ఏదో అయ్యగారు ప్రార్థన చేశాడు తగ్గిపోయిందంటే అంతట్లోనే దాన్ని మర్చిపోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే శిష్యులు కూడా యేసు ప్రభువారు మన ఆదివారం మనం చెప్పుకున్నాం. చూడండి ఒకసారి 20వ అధ్యాయము. ఆగమ్మా 22వ వచనం చూద్దాం. 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి. మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో అవి వారికి క్షమించబడతాయి, ఎవరి పాపాలు మీరు నిలిచి ఉండనిస్తారో అవి నిలిచి ఉండని వారికి చెప్తారు. చూడండి, యేసు ప్రభువారు వారి మధ్యకి వచ్చి వారితో మాట్లాడి వారిని బలపరిచి ఏం చేశాడు? వారి మీద ఊదాడు. ఆయన శ్వాసను ఊదాడు. శ్వాస అంటే ఏంటి? ఆత్మ, జీవం. ఆదాములో దేవుడు ఏముదాడు? ఆ శ్వాసనే ఊదాడు. ఆ నష్టరంధ్రాల్లో శ్వాసను ఊదినప్పుడు ఆ బొమ్మ ఏమైంది? జీవాత్మ యొక్క నడుగయ్యాడు. అంటే ఇప్పుడు వీళ్ళు పరిశుద్ధులు అవ్వాలి కదా, పరిశుద్ధులు అవ్వాలి. కనుక ఏళ్ళలో ఉన్నటువంటి బాధలు భయాలు పోవాలి అని ఆయన ఏం చేశాడు? వాళ్ళ మీద ఆ ఊపిరిని ఊదాడు. ఆ ఊపిరి వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం, ఆ లోయలో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా ఏమైనాయి? గడగడమని ధ్వని వచ్చి అవి మొత్తానికి ఉడక్కుని రూపం వచ్చింది. మరి ఇక్కడ ఏళ్లలో ఏం లేదు? చలనము లేదు, చలనము లేదు. ఈ ఊదాడు ప్రభు, ఆత్మ వచ్చింది. మీరు వెళ్ళి సర్వ సృష్టికి మీరు ప్రకటించండి, అని సువార్తను ప్రకటించండి. మీరు ఎవరి పాపాలు క్షమించుతారో వాళ్ళకి క్షమించబడతాయి, ఎవరి పాపాలు నెలకొంటారో అవి వాళ్ళ దగ్గర నిలిచిపోయి ఉంటాయి అని ప్రభు సెలవించి వాళ్ళకి ఆజ్ఞాపించి ప్రభు వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఇప్పుడు 21వ అధ్యాయంలోకి వచ్చామా? అటు తరువాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా కనపడ్డాడు. ఎందుకని? మరలా వీళ్ళు దారి తప్పిపోయారు కనుక. చెబుతున్నారు, వింటున్నారు, ఓపడుతున్నారు, ఆడదారులు నడుపుతున్నారు. దీనివల్ల వారికి కలిగేది ఏంటంటే నష్టమే కానీ లాభము కలగట్ల. ఆడ భయం పోవట్లేదండి. ఇక్కడ చదవండి. ఆయన తను ప్రత్యక్షపరచుకోబడిన ఎదువేదనగా సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను నతనీయులను, జెబెదయి కుమారులను, ఆయన శిష్యులు ఇంకా 2 అందరూ కలిసి ఒకసారి కూర్చున్నారంట.
వీళ్ళందరూ చాట మనం అట్టగుడిలో కూర్చున్నాము, ఆడు కూడా అట్టగే ఒక గృహంలో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నప్పుడు ఆయనలో పెద్దవాడైనటువంటి పేరుకు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడే ఉన్నాము, రోజు మనకి ఎవరు ఆహారం పెడతారు? ఇవాళ సామం గారు పెట్టింది, రేపు శాలం గారు పెడితే, రేపు భూతం గారు పెడితే, ఎల్లుండి ఎవరు పెడతారు? మనం కష్టపడడం చేతవుతుంది కాబట్టి కష్టపడి మనం ఆహారం తీసుకుందాం అనుకున్నారు. వీళ్ళు ఎందుకు కూర్చోమన్నాడు దేవుడు? సువార్తను ప్రకటించడానికి కూర్చోమన్నాడు, సువార్త చెప్పమన్నాడు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? కూర్చుండిపోతున్నారు. ఇప్పుడు గుళ్ళోకి వచ్చాం మనం, ఏం వినాలి? దేవుడి మాటలు వినాలి, దేవుని ప్రార్థన చేయాలి, దేవుని మిషన్లుగా మనం ఉండటానికి తీర్మానం చేసుకోవాలి. అంతేగాని గుళ్ళోకి వచ్చి కూర్చుంటే ఫలితం ఉందంటారా? ఆ మాటలు వినకోకుండా ఎన్నాటిని విడిచిపెట్టేసిస్తే ఫలితం ఉందంటారా? ఫలితం లేదు. ఎన్న మాటలు మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడే ఆ ఫలితం అనేది మనకి కలుగుతూ ఉంటుంది. ప్రియులారా, వీళ్ళు అది ఎన్నారు, ప్రభు చెప్పినప్పుడు ఓపడుతున్నారు, భయపడుతున్నారు, సంతోషపడుతున్నారు, ఆయన చెప్పిన మాట వింటున్నారు. ఆయన వెళ్ళిపోగానే మరి ఎప్పుడు మామూలే. అట్లాగే గుళ్ళకి వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం? మాటలు వింటున్నాం, సంతోషపడుతున్నాం, ఆనందిస్తున్నాం. ఇంటికి వెళ్ళగానే మరి ఎప్పుడు మామూలే. ఏది మారేది లేదు. యథా రాజా తదా ప్రజ, జరుగుతూ ఉంటది అనుకోవడమేనండి. దీనివల్ల ప్రయోజనం ఏమి కనపడుతుందంటారా? వృద్ధి కనపడతాం. మనం వృద్ధి పొందాలి అంటే దేవుని మాటను మనం శ్రద్ధగా వినాలి, దేవుని మార్గంలో మనం జీవించాలి, మన శక్తిని పూరించి మనం దేవుని ప్రార్థన చెయ్యాలి, అడగాలి. అప్పుడే దాన్ని మనం పొందుకోగలుగుతామండి. ఎవరో చేస్తారు అంటే, ఎవరో పెడతారంటే, అన్నాలు పెడతారు, కొన్నాళ్ళు పెట్టిస్తే ఎంతవారికైనా సరే, మన బిడ్డలకైనా సరే, ఎవరికైనా సరే, ఏం అన్నాలే. ఒక రోజు చుట్టం, 3 రోజులు చుట్టం, 3 రోజులు చుట్టం, 4వ రోజు గురువు చుట్టం అంటారు. ఎప్పుడు పోతాడు ఆయన అంటారు. కానీ అటువంటి స్థితికి ఎవరు కూడా దిగజారడానికి ఆలోచించుకోవడం. ఇక్కడ శిష్యులు కూడా అదే ఆలోచించారు. ఏమని? ఎన్నాళ్ళు పెడతారు, మనం పనికి పోదాం అనుకుంటున్నారు. దేవుడు చెప్పిన పని వదిలేశారు, దేవుడి మాటను వదిలేసి అప్పుడు పేతురు గారు అంటున్నాడు. చూడండి, చదువమ్మా. నేను చేపలు పట్టబోతున్నాను, మీరు వస్తారా నాకు సాయం, లేకపోతే మీ దాన్ని మీరు కూడా వెళ్తారా అని అడిగాడు. అప్పుడు పేతురు గారు ఎప్పుడైతే అడిగాడో పక్కన శిష్యులు కూడా ఏమన్నారు? కదా మేము కూడా వస్తాం, మా చేప కదా, మేము మలేయగలము, మేము తోయగలము, మేము చేపలు పట్టగలము. చేపలు ఉండే తాగు కూడా మాకు తెలుసు, కొంతమంది తెలుస్తుందండి, కొంతమంది తేలవు. మనకోటి కూడా వెళ్ళారనుకో, పొద్దుకు చదివిన పెద్ద పని దొరకదు. కొంతమంది వెళ్ళారనుకోండి, ఆ చేప జాట దొరుకుతుంది కాబట్టి అడ్డు పట్టుకొని తెలుసుకుంటూ ఉంటారు. ఇది నిత్యమాలు చేపలలో తిరిగేవారు కనుక ఏ రేవులో, ఏ సమయంలో ఏ చేప పడతాడికి తెలిసినటువంటి వారు కనుక పేతురు గారు అంటారు, నేను చేపలు పట్ట పోతున్నాను అన్నప్పుడు శిష్యులు అందరూ కూడా ఏమంటున్నారంట? మేము కూడా నీతోనే వస్తామయ్యా. ఎప్పుడు మేము చేసింది ఏముంది? మేము కూడా నీతోనే వస్తాము. అంటగా వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదంటండి. హల్లెలూయా. చూడండి అయ్యా, మేము ఆదివారం రాత్రినాడు వచ్చి చేద్దాము, ఒక పని ఒప్పుకున్నాను, మరి నేను వెళ్తున్నాను, ఇంకేమిటంటే వచ్చేస్తానులే, మీరు వస్తారంటే మేమందరం వస్తామని అందరూ కలిసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అధికారి ఆలస్యమైంది, గుడి అలంత కూడా అయిపోతుంది. అమ్మ ఆశీర్వాదం వస్తుందా? రాదు. కనుక ఇక్కడ వీళ్ళు చేసిన పని ఏంటి? వెళ్ళారు, రాత్రంతా శ్రమ పడ్డారు, ఒక శాపం దొరికిందా? దేవుని చిత్తము లేనిదే ఏది కూడా జరగదు. యేసు ప్రభు వారు అందుకే ఆయన జీవించిన కాలంలో చెప్పిన మాట ఏంటంటే, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును, కానీ దేవుని చిత్తము లేనిది ఒక పిచ్చుకైన నేలను పడదు. మీ తల ఎంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవని మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు.
మన తల ఎంట్రుకలు మనకు తెలుసా? తెలియదు. కానీ దేవుని లెక్కలు అవి రాయబడి ఉన్నవి. దేవుని చిత్తం లేనిది ఏది జరగదు. కానీ మనం అనుకుంటాము మన తెలివితేటల వల్ల, మన సామర్థ్యం వలన, మన ఆలోచన వలన ఈ కార్యాన్ని మనం సాధించగలం అనుకుంటాం. కానీ మన వల్ల ఏమి కాదండి. ఆయన చిత్తము మనతో ఉన్నప్పుడు, ఆయన శక్తి మనలో ఉన్నప్పుడు, ఆయన దీవెన మనతో ఉన్నప్పుడు 5 వెళ్ళి అంతమందిని 1000 మందిని జయించగలరు. అది మనలో లేనప్పుడు వాళ్ళు 5 వచ్చి మనలో 1000 మందిని పడతారు, జరుగుతారు. అంటే ఇక్కడ వీళ్ళు వాళ్ళకి తెలియదా? రేపు తెలుసు, తోరు తెలుసు, వాళ్ళ ఏం తెలుసు, అన్ని కూడా వాళ్ళకి తెలుసు. కానీ రాత్రి అంతా శ్రమ పడిన ఒక్క శాతం కూడా వాళ్ళకి దొరకలేదు అంటండి. దొరకనప్పుడు యేసు ప్రభు వారు తెల్లారిపోతుంది, పొద్దు పొడుస్తుంది. యేసు ప్రభు వారు వచ్చాడు సూర్యోదయ సమయంలో. వచ్చి క్రీస్తు ప్రభు వారు ఆ సముద్రపు ఒడ్డును నుంచొని వారిని కేకేస్తున్నాడు. చదువమ్మా. యేసు దరి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తు పట్టరు. ఎందుకని పట్టరు అమ్మా? ఇప్పుడు ఎన్నోసారి, ఇది 3వసారి కనపడతానే ఉన్నాడు. ఎందుకు గుర్తుపడతలేదు? మనస్సులో లేదు. మనస్సు అనేటువంటి నేత్రము తెరవలేదు. బాహ్య కన్నులతో ప్రభుని ఎవరు బహిరంగంగా చూడలేదు. అంతరంగ కన్నులు తెలిసినప్పుడే, ఆత్మీయ నేత్రము తెలిసినప్పుడే ప్రభుని చూడలేదు. ఆ ఆత్మ కన్ను మనం తెరవాలి అంటే బాహ్య కన్నులు 2 మూసివేయాలి. వీడు బాహ్య కన్నులతో ప్రభుని చూస్తున్నారు. ఈ రూపంతో లేచాడు, మహిమ రూపంతో ప్రభు ఉన్నాడు. మహిమ రూపంతో ఆ మహిమ రూపాన్ని వీళ్ళకి అద్దడం కోసం, ఆ కళలు వీళ్ళకి అద్దడం కోసం ప్రభు మళ్ళీ 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 ప్రత్యక్షం అవుతున్నాడు అన్నమాట. అందుకనే ప్రభు చెప్పిన మాట చూడండి, మీ దగ్గర ఏమైనా ఉన్నదా ఆహారం అని అడుగుతున్నాడు. చదవనమ్మా. యేసు పిల్లలారా, భోజనములకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, అయ్యా ఏమీ లేదు మా దగ్గర, ఏమీ లేదు. మానవ ప్రయత్నం వల్ల ఏమీ ఉండదు. దేవుని సహాయం లేకపోతే ఏమీ ఉండదు. దేవుని మాట వినకపోతే ఏమీ కూడా మనకి ఉండదండి. ఎక్కడో బానిసత్వంలో ఉండి కురిగిపోయి మగ్గిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించినటువంటి వాడు దేవుడు. వారిని బానిసత్వానికి పంపిన వాడు కూడా దేవుడే. అధికారుల హృదయాలు కఠినపరిచిన వాడు కూడా దేవుడే. వారి పిల్లలను నైలు నదులు ఇసరమని ఆజ్ఞాపించిన వాడు కూడా దేవుడే. వారి నడువులు వంగిపోయే వరకు పనులు చేపించిన వాడు, పరిణామంతో పంపించిన వాడు కూడా దేవుడే. ఎందుకని? మూర్ఖుడా, ఎంతవరకు దేవుని మాట నువ్వు మన మూర్ఖత్వం వల్ల ఏం చేయలేకపోతున్నాం? దేవుని మాటని నిర్లక్ష్య పెడతాం. వింటున్నాం రోజు, కానీ మదిలోనికి జాగ్రత్త. అందుకనే భక్తులైన వారు, పెద్దలైన వారు రాశారు, ఎందుకైనా కానీ ఏడాది తెలిపిన మాట తెలిసి నడుచు మార్గం తెలిపి. మూర్ఖుడు అనేలేడు 30 ఏళ్లకైనా ఈశ్వరామి రామి నెరవేమ అన్నారు. మూర్ఖుడికి 30 ఏళ్ళు చెప్పినా ఎక్కదు. ఎందుకు ఒక ఏడాది చెబితే నడుచుకుంటుంది చెప్పిన దారిలో. ఏ నదికితే అదే నడుస్తుంది, ఏ పక్కన లాగితే అది ఎన్ని రకాల వాడు తిరుగుతుంది. కానీ మూర్ఖుడు అనేవాడు ఏమంటాడంటే, ఏమి ఎంత బట్టి ఉంటారు కానీ దాన్ని పాటించరు 30 ఏళ్ళు చదివినా కానీ. అటువంటి స్థితిలో ఉన్న ఈ మానవులను, మన శిష్యులను, ఎవరో కాదండి తన శిష్యులను మార్చడానికి యేసు ప్రభు వారు మండలాల దగ్గరికి వచ్చారు. ఈసారి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఉత్తుగా మీకు వరం ఇచ్చాను కాబట్టి దాన్ని మీరు ఉత్తుగానే వదిలేశారు. ఈసారి మీ శక్తిని పూరించి, మీ శక్తిని అంతట్లో కూడా దేవుని సన్నిధిలో చూపించి, మీరు మోకరించి ప్రార్థన చేసి ఆ ఆత్మను పొందుకునే వరకు మీరు ఎరుసలేము విడిచిపెట్టి అవతలకి వెళ్ళవద్దు. వెళితే మీరు రాళ్లతో కొట్టబడతారు అన్నాడు ప్రభు.
భయం వస్తుంది. ఎందుకంటే ఆ శక్తి పొందుకోవడానికి ఎంత శ్రమ ఉన్నది అనేది అర్థం అవుతుంది. అదే విధంగా ఈ రోజుల్లో కూడా మన పిల్లలు మన పూర్వీకులు సంపాదించినటువంటి సంపాదన మీద మనం తింటా ఉంటే దాని బాధ ఏదో మనకు తెలియదు. తెలుస్తా? నువ్వు సంపాదించు, అది సంపాదించడానికి నువ్వు ఎంత కష్టపడాలో నీ మనసుకి తెలుస్తుంది, నీ శరీరానికి తెలుస్తుంది. అది నువ్వు చేయలేదు కనుక నీకేం తెలియదు, దాని విలువ నీకు తెలియదు. నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావు. అట్లాగే దేవుడు అనుగ్రహించినటువంటి వరాన్ని వాళ్ళకి ఇచ్చారు కనుక వాళ్ళు ఏం చేశారు? కష్టపడలేదు కదా. ఇప్పుడు ఆ కష్టం తెలియాలి. ఆ కష్టం తెలియటం కోసం ఆయన వాళ్ళ దగ్గరకు వచ్చారు. వచ్చి మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదయ్యా. చూడండి, ఏమీ లేదు. ఆయన సెలవు లేకపోతే ఏమీ ఉండదండి మన దగ్గర. ఏమి లేని మనలో ఈనాడు ఈ స్థితికి తీసుకుని వచ్చి ఆయన సందులో కూర్చోబెట్టుకున్నాడంటే మరి ఆయన మీద నువ్వు ఎంత గౌరవించుతున్నావు, ఆయన మాటకు నువ్వు ఎంత లోపడుతున్నావు అని దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ పూర్వస్థితిని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నేను ఏ స్థితిలో ఉండగా దేవుడు నన్ను పట్టుకున్నాడు, దేవుడు నేను ఎదిగాను, ఆ స్థితిలో నన్ను దేవుడు తీసుకొచ్చి ఇప్పుడు ఏ స్థితిలో ఉంచాడు, ఇప్పుడు ఆయన దారి తప్పిపోవాలా, ఆయన దారిలో నేను జీవించాలని ఒక్కసారి నీ మనసుతో ఆలోచించి నువ్వు ప్రశ్న చేసుకుంటే మన మనసే మన సాక్ష్యం చెప్పుద్ది. అది గమనించలేనటువంటి శిష్యులు చేపలు పట్టుకుంటాకి వెళ్ళి తెల్లవారులు శ్రమ పడ్డారు, ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. ఆయన చిత్తం లేకుండా నువ్వు రాత్రం పగలు ప్రయాసపడిన ఒక్క పైసా సంపాదించలేవు. సామెతల కర్త అంటాడు, నరుని ప్రయాస వలన ఔషధ్యం అధికము కాదు, యెహోవా ఆశీర్వాదం నీకు ఔషధ్యమును ఇచ్చును. 23 అధ్యాయంలో కూడా చెబుతాడు సామెతలు, నువ్వు ఔషధ్యం పొంద ప్రయాస పడకము, దాని మీద నీ మనసు నిలిపిన తోటనే అది పక్షిరాజు వలె రెక్కలు ధరించి పైకి ఎగిరిపోవును అంటాడు. చూడండి ఒకసారి. క్వశ్చన్ చెప్పమాట, క్వశ్చన్ చెప్పు. 4 అంటండి, 23:4. నీవు ఔషధ్యం పొంద ప్రయాస పడకము, నీకు అటువంటి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టును, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిత్యముగా రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవు. చూడండి, దేవుని పని మానేసి దేవుని మాటను తిరస్కరించి దేవునికి దూరంగా నువ్వు సరిగ్గా పోవాలనుకుంటే, దేవునికి తెలియకుండా నువ్వేదో సాధించాలనుకుంటే దిగిరేది ఏంటంటే శివరాకరికి ఏమీ లేదు. అంటే ఏం చెప్తున్నారు? మా దగ్గర ఏమీ లేదు తినడానికి. ఆలోచించండి, మనం ఏ స్థితిలో ఉన్నాం? ఆ శిష్యులాగానే ఉన్నామా? లేదు, ఆయన మాట విని ఆయన మార్గంలో జీవించడానికి మనం తీర్మానం చేసుకుంటున్నామా? ఈ రాజు ఆలోచించండి. లోపలికి వచ్చేయమ్మా 21లోకి. అప్పుడు ఆయన అమ్మా ఏం చెప్తున్నాడు? గోరి కుడి పక్కన వల వేయండి, నీకు దొరుకుతుందని చెప్పారు. హల్లెలూయా. ఏది అప్పుడు వల ఒక పక్కన వేశారంట, 2 ప్రక్కల వేశారు. వాళ్ళ మనసులో అంతా ఆలోచన అంతా వాళ్ళ శక్తి అంతా పూరించారు. తెల్లవారు కంటికి నిద్ర లేకుండా ప్రయాసపడ్డారు. కానీ ఒక్క శాప పడతారు. ఎందుకంటే దేవుడి సేవ లేదే ఒక్క శాప కూడా వాళ్ళలోకి రాదు. మనం ఎంత ప్రయాసపడినా ₹1 కూడా మనం సంపాదించలేము. సంపాదించామనుకుంటాం, 1 లక్ష వచ్చినాయి అనుకుంటాం, 2 లక్షలు ఖర్చుని మనం కనపడతాం. 10,000 సంపాదించామనుకుంటాం, ₹20,000 బాగా కనపడతాం.
ఎందుకని దేవుని ఆశీర్వాదం నీ శ్రమ తగ్గట్లేదు, నీ శ్రమ తగ్గట్లేదు, బాధ కూడా. ఈ కష్టం తీసుకెళ్ళి ఎవరికో దానం చేయాలి. ఎందుకని దేవుని ఆశీర్వాదం లేదు. దేవుని ఆశీర్వాదం నీకు నాకుంటే మనం పట్టినదే మనకు సార్లు దాన్ని వృద్ధి చేయగలరు. చూడండి, కొన్ని కుడి పక్కన వాళ్ళ వేయండి, సెలవుగానే వాళ్ళు అలాగ వేయగా చేపలు విస్తారంగా పడినందున వలలు లాగలేకపోయేది. ఆయన మాట విన్నారేం లేదండి? ఈరోజు ప్రభు చెప్తున్నాడు, విశ్రాంతి దినము పరిశుద్ధమైనది, విశ్రాంతి దినము ఘనమైనది, విశ్రాంతి దినము మనోహరమైనది, దాన్ని నువ్వు ఘనంగా ఆశ్రయించిన ప్రభు నేను దీవిస్తాడని చెప్తున్నాడు. ఈ ఘనమైనటువంటి రోజును మనం ఎంత ఘనంగా ఆచరిస్తున్నామో ఆలోచించండి. ఈ రోజు మనం ఎంత ఘనంగా ఆచరిస్తున్నాము. ఇలా ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడైనా ఆయన మాట ఇది, ఆయన మార్గంలో జీవించాలని తీర్మానం చేసుకుని విశ్రాంతి దినాన్ని నేను పరిశుద్ధంగా ఆచరిస్తాను ప్రభు అని తీర్మానం చేసుకుని ఆ పరిశుద్ధంగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించితే ఇప్పుడైనా నిన్ను నన్ను రక్షించడానికి ప్రభు సిద్ధంగా ఆయన మాట ఎన్నాళ్ళు కనుక విస్తారమైన చేపలు, వల లాగలేనంత చేపలు పట్టి సోగ్రోల ప్రజలు ఏవేలు కార్యంలో శ్రమ పడ్డారు. అయ్యా తినడానికి ఆహారం లేదు, మందిరంలో తీసుకెళ్ళడానికి ఒకప్పుడు బియ్యం కూడా లేవు, నైవేద్యం పెట్టడానికి ద్రాక్షరసం ఈయడానికి చుక్క లేదు, ఒక చెట్టు లేదు. అటువంటి కరువు పరిస్థితిలో ఏవేలు గారు అయ్యా మీరు దేవుని మాట వినండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం వెళ్ళి మీ హృదయాలు చీల్చుకోండి, మీ వస్త్రాలు కాదు, దేవుని మాట విని మీరు ప్రార్థించితే దేవుడు మిమ్మల్ని కనికరించక మారడని చెప్పినప్పుడు వాళ్ళందరూ ప్రార్థన చేసి ఏం చేశారు? పోయిన సంవత్సరాల పంట కూడా వారు పొందుకున్నారు లేదండి? వీళ్ళు తెల్లవారు చేపలు దొరకకపోయినా పట్టలేకపోయినా ఇప్పుడు ఏం చేశారు? దేవుని మాట విన్నారు కనుక విస్తారమైన చేపలను పట్టుకున్నారు. నువ్వు నేను కూడా ఈ మాట నీ తీర్మానం చేసుకుంటే మనం పోగొట్టుకున్నదంతా కూడా దేవుడు మనకి ఈడ తప్పకుండా ఇస్తాడండి. ఆయన మాట మనం లోబడినప్పుడే ఇస్తాడు, లేకపోతే ఎప్పుడు ఇస్తారు? ఎవరు కాదండి. మనం ఆశపడితే ఎగిరిపోతున్నారు. దేని మీద ఆశ పెడతామో ఆశపడతామో అది పైకి ఏమవుతుంది? ఎగిరిపోతాం. దాన్ని మనం జాగ్రత్త తీసుకోవాలి. చదవమా. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు అప్పుడు ఆయన గుర్తుపెట్టాడు. ఎవరు గుర్తుపెట్టారు? యోహాను గారు గుర్తుపెట్టాడు. ఎందుకంటే ఆయన రొమ్మును ఆనుకునేవాడు. ఆయనతో కలిసి అంతరంగ శిష్యుడు అన్నారు యోహాను గారు. ఆయన వాడండి అంతరంగ శిష్యుడు, ప్రభు యొక్క అంతరంగంలో ఉన్నటువంటి రహస్యాన్ని అడిగి తెలుసుకునేటువంటి శిష్యుడు. వీళ్ళందరూ ఉన్నారు, ఎవరు అడగరు. నువ్వు అడగరా అని చెప్పేవాడే. కానీ యేసు ప్రభు వారు మీలో ఒకడు నన్ను పట్టిస్తారు రాత్రి అన్నప్పుడు ఎవరు కాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వా అని మరి యోహాను గారు సైన్ చేసి ఎవరు అడుగయ్యా అంటున్నారు. వీళ్ళు అడగలేరు, ఈ శిష్యులు కాదా? యోహాను గారు చిన్నవాడు, పెద్ద చిన్నవాడ, అందరికంటే చిన్నవాడు యోహాను. కానీ అంతరంగం ఎరిగినటువంటి వాడు. మనం కూడా అంతేనండి. ప్రార్థన చేయండి, నువ్వు చేయి, నువ్వు పాడనంటే నువ్వు పాడు. ఆయన అంతరంగం నీకు తెలుస్తుంటే, అంతరంగంలో నీ మనసులో అయి ఉంటే నాకు ఎప్పుడు ఆ సమయం వస్తుంది, ఎప్పుడు నాకు అవకాశం వస్తుంది ఎదురు చూస్తూ ఉంటాం. అది లేనప్పుడు ఎవరు? ఈయన అంతరంగం ఎగిన వాడు కనుక ప్రభువును చూస్తూ ఈ ప్రభు సుమి పేతుతో చెప్పగానే పేతుడు వస్త్రహీనుడై ఉన్నాడు. ఎట్టున్నాడండి? వస్త్రహీనుడై ఉన్నాడు. అంగీ పోయింది, గడిగట్టు పోయింది, పై వస్త్రం పోయింది. ఇవన్నీ తీసి
అక్కడ పెట్టేసి గోసుగుడ్డ పెట్టుకొని వెళ్ళిపోయారు. చేపలు పట్టుకోవడం ఏం పట్టుకుంటారు? గోసు పెట్టుకుంటారు, పైన కన్నలు చూసుకుంటారు, మొండు మొత్తం మొండు వండుతోనే. వీళ్ళ స్థితి ఏంటి అసలు? వీళ్ళ స్థితి ఏంటండి? ఇవాళ మన స్థితిని ఆలోచించండి. వాళ్ళ సన్నిధిపరులు లేని మనందరం, దేవుని పెట్టిన మనందరం ఏం చేయాలి? పొద్దున్న లేచి మన పనులు సరిపెట్టుకొని స్నానం చేసి మంచి ఉక్కిరి బట్టలు వేసుకొని సన్నిధిలోకి రావాలా? లేకపోతే ఉడుకులు కారుకుంటా, చెమటలు కారుకుంటా శ్రమ పడాలా? దైవ సన్నిధి కాకుండా ఆలోచించాలి. వీళ్ళు శ్రమ పడ్డారు, ఆయన సంపాదించారా? ఆయన మాట విన్నప్పుడు ఏదైనా మనకైనా కొదువు వచ్చిందా? ఆయన మాటను తిరస్కరించి మనం సాధించాలనుకున్నది ఏదైనా మనం సాధించగలిగామా? ప్రభు క్షమిస్తున్నాడు కాబట్టి మనం ఎంతవరకైనా జీవించగలుగుతాం. కదా ఆలోచించండి. విని వస్త్రహీనుడై ఉన్నందున కై బట్ట వేసుకొని సముద్రంలో దూకాడంటండి. ఎందుకంటే అన్నిటికీ కంగారే ఈ పేదలు గారికి. ఈ నావకం ఆలస్యమైతేమో ఇది లాగలేని పరిస్థితిలో ఉంది. నేను ముందే నేను కలుసుకోవాలనుకున్నాను. 200 మూరలు అంటే 200 మూరలు 100 గజాల దూరం కాగా ఈదుకుంటూ వచ్చేసాడు అన్నట్టు. సరే వచ్చేం చేయాలి? పట్టేసుకోవాలి. కాబట్టి ఏమంటాడు ప్రభు? ఎదురు నీకు ఇచ్చిందంటే ఏం చెప్పాలి సమాధానం? అమ్మా అంతకే అడగుడికి వచ్చి వచ్చేప్పుడు నీళ్ళు ఎత్తుకొని పోసుకొని పట్టేసుకొని కవ్వకి వచ్చేది ఉన్నాయి వచ్చింది జరిగిపోయింది అని చెప్తారా? అని చెప్తామండి. మళ్ళీ ఆడాలి మళ్ళీ చేసుకుంటూ వద్దామా? ఏం కోరుకుంటున్నాం ఆలోచించండి. వచ్చాక ప్రభు అడిగాడు, అయ్యా మీ దగ్గర మా దగ్గర లేదా శిష్యులు ఇప్పుడు ఏమంటాడు? వీళ్ళు వచ్చేదానికి అక్కడ చేపలు అక్కడ కాల్చి ఉంది చదువుకున్నామా? రొట్టెలు చేపలు నిప్పుల మీద పెట్టినటువంటి చేపలు రొట్టెలు వాటిని చూశాక అన్నాడు ప్రభు, మీరు పట్టినట్లో కూడా కొన్ని తీసుకొని రండి. ఎందుకంటే అచ్చంగా నేను పెట్టంటే మీకు ఏమైపోయింది? గౌరవం లేకుండా పోయింది, ఇల్లు లేకుండా పోయింది, దాని ఇల్లు తెలవకుండా పోయింది. కాబట్టి మీరు పని చేసినవి కూడా తీసుకొని రండి, మీరు పట్టినవి కూడా తీసుకొని రండి అని ఆటిని తీసుకొని వచ్చిన తర్వాత ఆటిని కాల్చి వాళ్ళకి భోజనము పెట్టాడు. ఇది ఎన్నోసారి? 13వసారి 14వ వచనం చదవమ్మా. మూడవసారి 2 సార్లు 2 వారాలు చెప్పుకున్నాం. ఇది మూడవసారి చెప్పి పేతురు గారిని పట్టుకున్నాడు. దొరుకుతాన్ని పేతురు గారిని కడుగుతానికి పట్టుకున్నాడు. చూడండి చదువు కంటే 15వ వచనం వచ్చి వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి అయ్యా యోహాను కుమారుడు అని సీమోను వీళ్ళందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. డోర్ మీద ఉంటారే చెత్త కొత్త వల్ల ఆకుండా వస్తున్నారే. అది ఎన్ని చేపలు? 153 పెద్ద గొప్ప చేపలతో నిండి ఉంది వల. అన్ని చేపలు పడిన వల పిగలు ఎందుకని ప్రభు ఆజ్ఞ. వాళ్ళంతా శ్రమ పడుకుంటూ వస్తుంటే నువ్వు వచ్చి ఏదో ఉద్ధరిద్దామని కవ్వగా వచ్చేసేవే, వస్త్రాలు వేసుకున్నావే. వీళ్ళు అంటే ఆకంటే నువ్వు ఎక్కువ నన్ను ప్రేమించావా? అసలు చెడిపోతా రాజు చూపించిన వాడు నువ్వేగా. అలాగంటే నువ్వు ఎక్కువ నన్ను ప్రేమించావా? ముందు వచ్చి కూర్చున్నావు అంటే పేతురు గారు అడుగుతున్నాడు పేతురు గారు అడుగుతుంది చెబుతున్నాడు. చూడండి అడగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుతున్నానని నీకే తెలుసు, నేను ప్రేమిస్తున్నాను సంగతి నీకు తెలుసు ప్రభువా అంటున్నాడు. యేసు ఆ గొర్రె పిల్లలను నువ్వు నన్ను ప్రేమించితే నీకేం చెప్పా? నేను నా గొర్రె పిల్లలను అంటే సువార్తను ప్రకటించమని చెప్పాను కదా. నేను చెప్పిన మాట నువ్వు వెనకోకుండా నేను ప్రేమించాను ప్రభువా, నీకు తెలుసు అయ్యా అంటే నాకేం తెలుసు? అసలు నాకు తెలిసింది ఏంటి?
దేవుడి మీద నమ్ముకున్నామయ్యా, మేము ప్రార్థన చేస్తున్నాం నీకు తెలవదా? నేను ఎంత పెద్ద ప్రార్థన చేస్తానో నీకు తెలవదా? నేను ఎప్పుడు గుడికొస్తానో నీకు తెలవదా అంటే తెలిస్తే ఏం చేస్తాం అని ఆజ్ఞను పాటించుతాం. అందుకే అక్కడ అంటున్నాడు, ఏం చెబుతున్నాడు? నువ్వు నన్ను ప్రేమించిన నా గొర్రె పిల్లలను మేపు. ఆ గొర్రె పిల్లలను మేపమని చెప్తే నువ్వు నన్ను ప్రేమించానని చెబుతున్నావు. ఆ గొర్రెలు ఎట్టకపోయి ఎక్కడున్నాయి తీసుకురా. గొర్రె పిల్లలు ఎక్కడున్నాయి చూడంటే ఎక్కడ ఉన్నాయి? ఒకళ్ళకన్నా ఈ బాల్ చేశారా? ఒకళ్ళకన్నా సువార్త ప్రకటించారా? ఏమి లేదండి. చదవమ్మా. మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా? మళ్ళీ రెండవసారి అడిగితే మళ్ళీ అదే మాట సమాధానం చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకు ముందే. నువ్వు నన్ను ప్రేమించితే నా గొర్రెలు కాదు. ఎన్ని సిరిగిపోయినాయి గొర్రెలు చూడు, ఎన్ని కుటుంబాలు కూలిపోయినాయో చూడు, ఎంతమంది వ్యాధితో బాధపడుతున్నారో చూడు, ఎంతమంది శ్రమలతో ఉన్నారో చూడు, ఎంతమంది అనాథలై ఉన్నారో చూడు. వాళ్ళకు నువ్వు సహాయం చేస్తున్నావా? అదే ప్రశ్న ఈ మధ్యాహ్న సమయం మనల్ని అడిగితే సండే స్త్రీలు అయిన మమ్మల్ని, మీరు ఎంతమంది సహాయం చేస్తున్నారు? ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నారు? రోజుకి ఎన్ని గంటలు మీరు ప్రభు సన్నిధిలో గడుపుతున్నారు? పేతురు గారు చెప్పిన సమాధానం మనం కూడా అంతే కదండి. మనం చెప్తాం, అయ్యా నేను నిన్ను ప్రేమించాను నీకు తెలవదా? నేను సండే స్త్రీనే కదా అంటాం. నువ్వు ఎంతమందిని మార్చావు? ఎంతమంది సన్నిధిని నడిపిస్తున్నావు? ఎంతమంది ప్రభువును గురించి నువ్వు బోధిస్తున్నావు? ఆలోచించండి. అదే ప్రశ్న వాడు మనం వేసుకోవాలి. అంటున్నాడు, నేనే చేస్తున్నాను అంటున్నాడు. నీకోసం ఎన్ని బాధలు పడ్డాను అంటున్నాడు. ఎంతమంది పడకపోతే ఇంట్లో సరిపేసుకొని బయట రాకుండా ఉంటాను అంటున్నాడు. అంతే కదండి ఆయన చేసిన ఇప్పుడు వరకు. తర్వాత చేసేది అనుకోండి, తర్వాత ఎప్పుడు ఆ శక్తిని పొందుకున్న తర్వాత ఆ శక్తిని పొందుకోవాలి మనం కూడా. ఆ శక్తి మనకు వస్తే నీ శక్తి వైపు నువ్వు చూడనే చూడవు, నీ బలహీనత వైపు నువ్వు చూడవు, నీ బాధ వైపు నువ్వు చూడవు, నీ శ్రమ వైపు నువ్వు చూడవు, ప్రభు వైపు చూస్తావు, ప్రభు కొరకు ప్రాధేయపడతావు. ఆ శక్తి అనేది మనలోకి రాకపోతే మనంటే చూసుకుంటాం. నేను నడవగలనా దాకా, ఇలా కూర్చోగలనా, అయ్యగారు గంట సేపు పెడుతున్నాడు అలాని అంతసేపు కూర్చోగలనా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రాకపోతే ఎంతసేపు కూర్చోవాలండి? అధికారి దగ్గరికి వెళ్ళి రాకపోతే ఎంతసేపు కూర్చోవాలండి? దాన్ని ఆలోచిస్తున్నారా? ఏదో సలవుగా కాకుండా నిద్రపోదాం అవుతున్నారు. ఇలా అది మంచి పద్ధతి కాదు. చూడండి, చదువమ్మా. మూడవసారి మరలా అడుగుతున్నాడు అండి పేతురు గారిని పైనుంచి కిందకి. ఆ ఉప్పు నీళ్ళన్నీ పోయేలాగా కడుగుతున్నాడు. యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమిస్తున్నావు. ఒకే మాటను అడుగుతున్నాడు ప్రభు. కుమారు అడిగాడు. కుమారు అడిగి చూడడా, అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభా నువ్వు సమస్తం ఎదిగిన వాడవయ్యా, నా జీవితం అంతా తెలిసిన వాడవయ్యా, నేను ప్రేమించుతున్నానని మరలా ఎందుకు అడుగుతున్నావయ్యా? నా మీరు ఎందుకు నమ్మకం లేదయ్యా? ఆయన సంగతి తెలవదండి. పేతురు గారి సంగతి చేసి ప్రభు గారికి తెలవదా? 10 దాంట్లో ముందు ఉంటాడని తెలవదా? మంచి కాడ ముందు ఉంటాడు, చెడ్డ కాడ ముందు ఉంటాడు, సత్యం కాడ ముందు ఉంటాడు, తెగనరికే కాడ ముందు ఉంటాడు, అబద్ధం ఆడే కాడ కూడా అదే పద్ధత. ప్రభు చెప్పింది అప్పుడు చెప్తున్నాడు, చూడమ్మా యేసు నా గొర్రెలను. చూడండి, నీవు నన్ను ప్రేమించితే నేను చెప్పిన పని చెయ్యి. అది నాకు ఇష్టమైన పని. మనం అందరం కూడా ఆయన సంధిలో ఉన్నాం. ఆయన ప్రేమిస్తే ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. ఆయన పనిలో మనం ఉంటే మన పనిలో ఆయన విస్తారమైన పని ఉన్నప్పుడు, ఎక్కువ పని ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేయమన్నాడు దైవజనులు దేవదర్శ.
నీ పనిలో సగం అప్పటికప్పుడే అది అక్కడ జరిగిపోతుందని చెప్పారు. కనుక ప్రియులారా, మనం ఎప్పుడైతే దైవ సన్నిధిలో ఉంటామో దేవుడు మన పనిని చేస్తాడు. కనుక పేతురు గారితో చెప్పిన మాట ఏంటి? నీవు నా గొర్రె పిల్లలను నీవు నా మాట ఏంటి? నా గొర్రెలను కాయి, నా గొర్రెలను లేవు. ఇది ఎవరు నశించిపోతున్నారో, ఎవరు బాధపడుతున్నారో, ఎవరు కుంగిపోతున్నారో, ఎవరు శ్రమ పడుతున్నారో ఆడ కోసం ప్రార్థన చెయ్యి. వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి నీకు అవకాశం ఉంటే ఏదో మంచి మాటలు చెప్పు. వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. ఒక ఆత్మ నువ్వు సంపాదించు. ఆకాశ మండలంలో జ్యోతి వలె నువ్వు వెలగడానికి అవకాశము కలుగుతుంది. అంతేకాని మనం తెల్ల చీరలు కట్టుకున్నా, నేను తెల్ల అంగి వేసుకున్నా జ్యోతిలాగా వెళ్ళడానికి అవకాశం లేదండి. ఏం చేయాలి? అనేకులను మార్చాలి. చూడండి ఒకసారి దానియేలు గారి గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను ఏమై ఉండాలండి? మనం బుద్ధిమంతులమైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె మనము ప్రకాశించుతాము. మనలో ఏముండాలి? బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి దేనికి ఉపయోగించాలి? చూడండి, చదువయ్యా. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు. చూడండి, ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించండి. మనకి బుద్ధి ఉందంటే సరిపోదు. మన బుద్ధి ఏం చేయాలి? నీతివంతులు ఉన్నట్లు ఎదట పాపంలో ఉన్న వారిని, బాధల్లో ఉన్న వారిని, వ్యాధులు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని, అనేకులను ఎవరు నీతి మార్గానికి మళ్లించుతారో ఆ పాపంలో నుండి వారిని పైకి లేవనెత్తి కడిగి, ఇప్పుడు పేదరు గారిని అట్ట కడుగుతున్నాడో ప్రభు అట్ట కడిగి ఆ నీతి మార్గంలో నిలబెట్టగలుగుతారు. వాళ్ళు ఆకాశ మండలంలోని నక్షత్రముల వలె ప్రకాశించుదురు. హల్లెలూయా. ఏం చేయాలంటే మనం ప్రకాశించాలంటే నీతి మార్గంలో నడిపించాలి. నీతి అనేది అందరికి తెలుసు అనుకుంటున్నాం, ఎందుకంటే కూడా తెలుసు అనుకున్నాడు, కానీ ఏం తెలియదు, అసలు తెలియదు. అంటే మనం తెలుసు అనుకుంటున్నాం. నీకు తెలిస్తే ఏం చేయాలి? పోయినా నేనైనా ఆ నీతి అనేది మనలో నుండి శ్రమ పడే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అహంగారు మారు మనసు పొందిన తర్వాత యాంపాడు గామలగూడెంలో పొంగులు వచ్చేసి అసలు మొచ్చమునిగిపోయి మంచాల మీద చచ్చిపోతున్నారు. అటువంటి సమయంలో గమనగూడెం వెళ్ళి, అమ్మా మీరు దేవుడిని నమ్ముకొని మీరు రక్షించబడతారు అని ఇంటికి ఆహ్వానించినటువంటి వారి ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ఉన్న పటాలన్నీ తీసి పక్కన పెట్టించి, ఆ మంచం కింద ఉన్నటువంటి యాపాకు, ఆ కళ్ళు ముక్కలు అవన్నీ కూడా తీసి పక్కన పారేసి యేసు నామమున ప్రార్థన చేసి కబ్బను రాసి 4 కుటుంబాలను మొట్టమొదటిగా రక్షించింది గమనగూడెంలో. అంత క్రితం ఉపర్లచ్చం అనేవాడు. అటువంటి దాన్ని లచ్చమ్మ అవుతున్నామా అనేవాడు. అంటే ఆ 4 కుటుంబాలు అంటే 10 కుటుంబాలు అయినాయి. అక్కడ చిన్న కాక వేసి ఇంటికాడ ప్రార్థన ప్రారంభించింది. ఇప్పుడు అటు అదే గమనగూడెం వాళ్ళు 4 మందిరాలు ఏర్పడ్డారు. కళ్ళు తాగి కత్తులతో నరుక్కునేటువంటి స్థలము దేవునికి 4 మందిరాలు ఏర్పడి ఎవరేసారు పునాది? మామగారు వేసింది అక్కడ. మరి నువ్వు ఎక్కడింటికన్నా వెళ్ళి నువ్వు రక్షిస్తున్నావా? అడుగు నువ్వు నీతి బోధన నేర్పిస్తున్నావా? అసలు నీ కుటుంబంలో నువ్వు సరిగా సంచరించుతున్నావా అని దాని ముందు ప్రశ్నించుకోండి. మన బిడ్డలతో కలిసి మన సమయానికి ఆరాధనకు రాగలుగుతున్నామా? వీళ్ళ ఆడలు జ్యోతులు వలె వెలుగుతారట. అంతేగాని ఇక్కడ కూర్చున్నంత మాత్రాన ఏ వాళ్ళ మాట చెప్పుకున్నంత మాత్రాన జ్యోతులు అలాగేమి అసలు పరలోకానికే దారి లేదేమో మనకు తెలియదు. అడిగి చూసారా ఎప్పుడన్నా మీరు?
అయ్యా నా పేరు జీవ గ్రంథంలో ఉందా, పరలోకం నా స్థలం ఏంటి, నా ఇల్లు ఏంటి అని ఎప్పుడైనా అడిగారా? దేవుడు నీకు చూపించాడా? చూపిస్తే నువ్వు ధన్యుడివి. మాటలతో కాదండి పని, శక్తితో పని చేయాలి. అట్లా చేయమని పేదరు గారికి దేవుడు ఆజ్ఞాపించి, ప్రభు ఆజ్ఞాపించి ఆయనతో చెప్తున్నాడు, ఇప్పుడు ఎవరో అయి ఉన్నావు, ఏదో ఇష్టం మాట్లాడేస్తున్నావు, కానీ నువ్వు ఆ పరిస్థితి వస్తుంది, నువ్వు లేవలేని స్థితి వస్తుంది. ఇప్పుడు నీ నడుము నువ్వు కట్టుకుంటున్నావు, అప్పుడు నీ పంచి కూడా నువ్వు కట్టుకోలేవు. ఏ లోపల వచ్చి నీ నడుము కట్టి నీకు ఇష్టం లేని స్థలాలకు తీసుకొని కూర్చోబెట్టాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? స్థితిని గమనించిన ప్రభుత్వం మాట్లాడాడు. ఆఖరి స్థితిలో ఆయన్ని 60 అడుగుల లోతు భూమిలో తవ్వినటువంటి కర్మ, అది ఏమంటారండి, లోయలో అక్కడ సరసాలు కట్టారు. అది ఆ సరసాలు ఆయన 9 మాసాలు ఉంచారు. అన్నీ అక్కడే దుర్గంధం. ఒక మనిషికి వెళ్ళి దాగేది ఆ దారిని వెళ్ళాలి, ఆ దారిని వెళ్ళాలి. అటువంటి సరసాలలో 9 మాసాలు ఉంచిన తర్వాత ఆయన బయటకు తీసుకుని వచ్చి కొరడాలతో కొట్టించి సిరివేస్తుంటే, అయ్యా నా ప్రభుని నిలువుగా సిరివేశారు, నేను దానికి యోగ్యుడను కాదు, నన్ను తల క్రిందుగా సిరివేయండి ఆయన సిలువ మరణానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు మనం బాగా ఉన్నాం, రేపు ఏ స్థితి వస్తుందో దాన్ని మనం గమనించగలమా? గమనించలేము. నీ బిడ్డలే నీ శత్రువులు కావచ్చు, నీ పొరుగు వారు నీ శత్రువులు కావచ్చు. ఎవరి శత్రువు ఏముందండి అసలు? 4 రోజులు దీనికి వెళ్ళి లేవలేని స్థితిలో ఉంటే నీ కన్న బిడ్డలే నీ వస్త్రాలు ఉతకరవు. అటువంటి స్థితిలో కుళ్ళిపోయి వాసన కొట్టుకు వారిని అందరిలో చూసాం. అటువంటి స్థితి రాకుండా ఉత్సవ ప్రభుత్వాన్ని ఇప్పుడు నుండే మనం ప్రార్థన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. నీ ధర్మం నిన్ను చూడదు, నీ బలం నిన్ను చూడదు, నీ బంధువులు నిన్ను చూడరు. నువ్వు మంచిని సంపాదించుకుంటే దేవుడే ఒక మనిషిని పంపించి నేను రక్షిస్తాడు. ఆధారం లేకుండా అడవిలో ఉండి ఆ బదులు వృక్షం కింద ప్రభువా నా పితరుల కంటే నేను గొప్పవాడినా, వాళ్ళందరూ నువ్వు తీసుకెళ్ళిపోయావు, నన్ను కూడా తీసుకెళ్ళిపో అని ప్రార్థించితే ప్రభు అన్నాడు, నువ్వు చేయవలసిన పని ఇంకా చాలా అని దేవదూత గారి చేత పుట్టితో నీళ్లు రొట్టెను తీసుకొని వచ్చి ఏరియా గారికి ఎక్కడి నుండి రోజు తాగులతో ఆహారం పంపించి ఏరియా గారిని బ్రతికించాడు. ఆ నది నీరు ఆరిపోయే వారికి కూడా వాళ్ళు సరైన పద్ధతిలో వారికి పంపించాడు. ఎవరు చేశారు? ఏ బంధువులు చేశారు? ఏ బిడ్డలు చేశారు? ఆలోచించారు. దేవుడు నమ్ముకుంటే దేవుడు నీకు చేయకమానే దేవుడి మీద తీసుకుంటాడు. కానీ ఈ లోకాన్ని నమ్ముకొని, ఈ లోకాసులు నమ్ముకొని దేవుడికి దూరం అయితే రేపు మానవులు చెయ్యాలి. దేవుడు విడిచాడంటే మనం ఏమైపోతామో ఎవరికి తెలియనే ఎవరు భరించాలి. అటువంటి దుస్థితి రాకముందే మనం ఏం చేయాలంట? అదే ప్రసంగం రాసినటువంటి గ్రంథం చూడండి, 12 మొదటి వచ్చిన చదువుకు ముగించుకుందాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకం ఉంది. అంటే ఈ కళ్ళకి చీకటి కమ్మకం ఉంది. వాన వెలిసిన తర్వాత మబ్బులు మరలా కమ్మకం ఉంది. నీ బాల్యదనములంటే నీ సృష్టికర్తను స్మరణకు తెలుసుకోలేము. నీ బాల్యదనం నుంచి నువ్వు దేవుని నమ్ముకో, నీ యవ్వన కాలంలో దేవుని నమ్ముకో, నీకు వృద్ధాప్యంలో దేవుడు నీ సహాయము. అంతేకాని
నన్ను అందరూ నమ్ముకుంటే ఎవరు నీకు నాకు ఏమీ చేయలేదు. దేవుని నమ్ముకుంటే నేను పేరుగా దేవుని మాట విన్నాడు. ఆయన ప్రాణం ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. ప్రాణం ఆయన దేవుని సింహాసనం పక్కన, ప్రభు సింహాసనం పక్కన సింహాసనం వేసుకొని కూర్చొని ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి అధికారం పొందుతున్నాడు. ఆ పరలోకంలో ప్రవేశించాలి అంటే, మనం కూడా జ్యోతుల వలె ప్రకాశించాలి అంటే మనం కూడా ఏం చేయాలి? కొంతమందిని మనం పేతుగా ఎన్నో వేల మందిని మార్చారు, ఎన్నో గుళ్ళు కట్టించారు. రాళ్లతో కొట్టే రోజులు, కత్తులతో కోసే రోజులు, రంపాలతో కోసే రోజులు, స్తంభాలకు కట్టి కాలు కోసి నుప్పట్టించి కాల్చే రోజుల్లో అంత శ్రమ పడి వారు సువార్తను ఇప్పుడు ఏముందండి? ఎడగానే పెట్టేస్తారే. ఒక రోజు నువ్వు ప్రార్థన చేసి వాళ్ళకి మంచి కల్పిస్తే, రెండో రోజు ఎలాగానే టీ కూడా ఇస్తారే, మూడో రోజు టిఫిన్ కూడా ఇస్తారే. నిన్ను గౌరవించేటువంటి గృహానికి నువ్వు వెళ్ళలేకపోతున్నావంటే, నువ్వు సేవ చేయలేకపోతున్నావంటే, చెప్పలేకపోతున్నావంటే, మన దౌర్భాగ్య స్థితిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన కనీసం ఈ మధ్యాహ్న సమయం మన బిడ్డల్ని మంచి మార్గంలో నడిపించి వారినైనా సన్నిధికి నడిపించడానికి, దేవునికి దగ్గర చేయడానికి ప్రయత్నిస్తే దేవుడు మిమ్మల్ని మమ్మల్ని అందరినీ కూడా దీవిస్తాడు. అటు ధన్యత దేవుడు మనందరికీ దయచేయను కాక ప్రార్థన చేసుకున్నాం.